అందరికీ నమస్తే. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన. ఇంకెందుకు ఆలస్యం, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పడ్డాయంట వాన చినుకులు, మస్తు సంబరపడ్డారంట పట్నంలో జనాలు. రేవంతం సారు మీటింగు, పొట్టు పొట్టుగా వచ్చిండ్రు జనాలు. డమ్మి సైన్మ హీరోతోని ప్రచారం, వింతగా చూసిండ్రు అక్కడి జనం. హరీష్ రావు సారు ఆగ్రహం, దమ్ముంటే వెంటనే హామీలు చేయాలంట తక్షణం. మళ్ళీ ముచ్చట తెచ్చిన తమ్ముడు బట్టి విక్రమార్క సార్ ఉండే కదా, ఆ సార్ ఏందో ముచ్చట మాట్లాడతాడట, మరి ఇందాం ఒకసారి. ఆకిలుడదామని తలుపులు తీసిన గంతే, బయట చూస్తే సూర్యుడు లేడు, మొత్తం సల్లసల్లగా కార్మబ్బులు కమ్మినట్టే ఉంది. జరసేపు ఇవాళ ఎండ పొడ కనబడలే, పొద్దు నుంచి సల్లబడి ఇక వాన సింకులు షురువైనాయి. అబ్బరా బిడ్డ, పేరుకి ఎండాకాలం కానీ ఇలా వానకాలం చూపించిందిలా. ఇన్ని దినాల నుండి ఎండలకు పరిశాన్ అవుతున్న జనాలకు ఒక సల్ల ముచ్చట పట్టుకొచ్చిన. ఇయ్యాలటి నుంచి వెళ్ళి 2-3 దినాలు వానలు కుడతాయంటోళ్ళు. ఇయ్యాల సుత చెట్లకు చితకాయలు దులిపినట్టే పడ్డాయి వాన చినుకులు. ఇన్ని దినాల నుండి ఎండలకు తిప్పలు పడ్డ జనాలకు జరంత పానం నిమ్మలమైంది. వానదేవుడే కరుణించి జనాలకు గింత ఎండలలో చూడలేక వానలు కురిపించి రోడ్లని నీళ్లతోటి నింపిండి అనిపిస్తుందోళ్ళ. ఇక పట్టణంలో ఉన్న జనాలు అందరి సుత చల్లదనానికి బయటకు వచ్చి చల్లగాలిని ఆస్వాదిస్తుర్రు. ఈ ఉబ్బరింపు ఎండలలో ఒకసారి వాన చినుకులు పడేసరికి జనాలు సుత కొంచెం చల్లబడ్డారు. ఇక అవునల్లా ఇయాలటి నుంచి వెళ్ళి 2 దినాలు వానలతో పాటు గట్టిగా గాలులు కూడా వీస్తాయని చెప్తున్నారు వాతావరణ శాఖ సార్లు. ఉరుములు మెరుపులతోని వానలు పడతాయని అంటున్నారు. కొన్ని దిక్కులలో ఆల్రెడీ రాళ్ల వానలు సుత పడ్డాయి. ఇన్ని దినాలు ఈ ఎండలకు ఆగమాగమైన జనాలకు ఇది జరంత చల్లటి ముచ్చట్నే కదా. ఎలక్షన్ల దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. గట్లనే ఇయాటి నుండి చేగుర్తు పార్టీ లీడర్ల తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతం సారు ప్రచారం చేస్తున్నాడు. గా ముచ్చట్లేందో ఒకసారి చూసొద్దాం చలో. అవునోళ్ళు ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఫుల్ బిజీగా ఉన్నారు. అన్ని పార్టీల నాయకులు జనాల దగ్గరికి పోయి ఓట్ల గురించి చెప్పుకుంటా ఈ ఎలక్షన్లలో గెలిస్తే ఏం చేస్తామో చెప్తూ జనాలను ఓట్లు అడుగుతున్నారు. అందులో భాగంగానే నిన్న మహబాద్ జిల్లాలో మీటింగ్ పోయిన రేవంత్ సార్ ఇలా మెదక్ జిల్లాలో జరిగిన మీటింగ్ లో సార్ మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్చుతో పాలినోర్రి. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఈ మెదక్ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిండా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు మా మిత్రుడు చెప్తున్నాడు, పద్మశాలీల మీద జిఎస్టీ తీసుకొచ్చి ఇవాళ చేనేత పరిశ్రమను కుప్పగూల్చిండు, చిన్న పరిశ్రమలు అన్ని కూడా మూతపడ్డాయి అని చెప్పి ఇక్కడ ఒక నిరుద్యోగ యువకుడు చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు, ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు, ఈ తన్నీరు హరీష్ రావు 10 ఏళ్ళు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్ళు అధికారం ఎలుగబెట్టిన వీళ్ళు ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలు ఎన్ని, ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, వారిని చూసిండ్రు వీరిని చూసిండ్రు, జెండా మార్చిన ఎజెండాలు మార్చిన వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే. ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది, ఆయన లేవలేకుండా పడ్డాడు, కార్యము కార్ఖానకు పోయింది, ఇక తూకాణం బంద్ అయింది, తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే. ఇవాళ గజ్వేల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు, నేను చూసిన. వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు, పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని. నేను ఎవరినో పంపించి అడిగిన, ఏంద్రవాడ అనే తిరుగుతున్నా అంటే, కారు షెడ్డుకు పోయింది కదా, ఖరాబ్ అయింది కదా, ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వనుకొస్తాయని అంటున్నాడు. అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుము ఇరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు. ఎట్లా అయిపోతుంది బిడ్డ, అది ఉన్న ఫుల్ పార్టీలా పోయంగానే 12 పెగ్గులు పోగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది టచ్లు అంటుండు.
ఎట్లయితుంది అదేమన్నా 2 లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా 20 పెగ్గులు వేస్తే ఖాళీగానికే. ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ ఎవడో తెలుసా? ఈడ వస్తావా? రా బిడ్డ, టచ్ చేసి చూడు. హైటెన్షన్ వైరికిన కాకి తగులితే ఎట్లయితుందో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ. నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే. నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ, మర్యాద ఉండనికే బట్టలు 10 రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో. అభిమానం ఉండాలి కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దానికి సుతా ఒక హద్దు ఉంటుంది. వాళ్ళ పేరు చెప్పుకొని పండ్లు ఇచ్చుడు లేకపోతే అన్నదానం చేసుడు వరకు అయితే ఓకే, కానీ ఇంత ఘోరంగా ఉంటుందా అనిపించింది నాకైతే. వామ్మో నీ అభిమానం సల్లగుండా. అవునోళ్ళ దేనికైనా సరే ఒక అద్దు ఉంటది కదా, గట్లనే అభిమానానికి సుత్తు ఉండాలి. కానీ ఇంత ఘోరంగా ఉంటదా అనిపించింది నాకైతే. ముచ్చట ఏంటంటే ఇగో తమ్మిన్ పేరు నాగేంద్ర బాబు అంట. తమ్మునోళ్ళ ఊరు ఖమ్మం జిల్లా దగ్గర గోపాయగూడెం అంట. ఈ తమ్మిన్కి వాళ్ళ అమ్మ నాయనల తర్వాత సినిమా హీరో మన జూనియర్ ఎన్టీఆర్ సార్ అంటే పిచ్చి ప్రేమనంట. సార్ కోసం ఏమైనా చేస్తాడంట. అయితే ఎన్టీఆర్ సార్ ని చిన్నప్పటి సంది చూడాలని చాలా మందిని అడిగిండట. కానీ ఇంతవరకు ఎవ్వరు సార్ దగ్గరికి తీసుకుని పోలేదంట. అయితే ఇక అందరినీ అడిగి అడిగి ఏమనుకున్నాడో ఇక తమ్ముడే ఎన్టీఆర్ సార్ ని కలవాలని గట్టిగా అనుకొని ఇక వాళ్ళ ఊరు నుంచి వెళ్ళి హైదరాబాద్ కి పాదయాత్ర షురూ చేసిండట. అయితే ఎండాకాలం మస్తు గట్టిగా కొడుతున్నాయి ఎండలు. అసోంటిది గింత ఎండాకాలంలో కాళ్ళకు పొక్కులు పొక్కిన సుత జై ఎన్టీఆర్ అనుకుంటే చేతిలో ఒక ఫ్లెక్సీ పట్టుకొని చేస్తున్నాడు. చూడాలి మరి గంత దూరం నుండి వస్తున్నా తమ్ముని ఎన్టీఆర్ సార్ కలుస్తాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ తమ్మిని వార్త మస్తు వైరల్ అవుతుంది. అందరూ నమస్తే. నేను నా పేరు నాగేంద్ర బాబు, మాది గోపాయగూడెం గ్రామం, చిన్నపాలెం మండలం, ఖమ్మం జిల్లా అన్న. నేను ఎన్టీఆర్కి వీరాభిమాని అన్న. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అన్న. ఎన్టీఆర్ గెలవడానికి పాదయాత్ర చేస్తున్నా అన్న. గోపాయగూడెం నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ చేస్తున్నా. అన్నయ్యని కలవాలి, అన్నతో ఫోటో దిగాలనేది నా చిన్నప్పటి నుంచి నా ఆశ అన్న. చాలా మందిని అడిగాను కానీ ఎవరు సహాయం చేయలేదన్న. నాకంటూ ఎన్టీఆర్ ఫోటో దిగి మాట్లాడుకోవాలని, అన్న మీద అభిమానం చూసుకోవాలని గోపాయగూడెం గ్రామం నుంచి అన్నయ్య ఇంటి వరకు పాదయాత్ర చేస్తున్నా. ఏం లేదన్న, అన్నని చూడాలి, అన్నతో కలవాలి. ఎన్టీఆర్ అంటే దేవుడితో సమానం. దేవుడు కలవాలి, దేవుడు ఫోటో దిగాలని నా ఆశ. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వామ్మో వామ్మో, హరీష్ రావు సారు రేవంతం సార్ని అటెంకాల చేయి గుర్తు సర్కార్ లీడర్లందరినీ పొట్టుగా అరుచుకున్నాడులా. కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ ఉత్త జూట మాటలని 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి 100 రోజులు దాటిన సుత ఒక్క మాట మీద లేరని మస్తు గరమైతుండు సారు. ఓసారి మీరు సుత వినుండు సార్ మాటలు. నిన్ననేమో పోయి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా అని నయా నాటకం పెట్టిండు రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క అంటాడు నేనే మేము 100 రోజుల్లో చేస్తామని ఎక్కడ చెప్పనే లేదు అని చెప్పి ఇవాళ రైతుల్ని అవమానపరుస్తా ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా సాక్ష్యాలతో సహా వీడియోలు పెట్టి బట్టి విక్రమార్క గారికి నేను ట్వీట్ చేసినాయి. ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు నా వీడియోలను, నేను నా ట్వీట్ను చూసి రేవంత్ రెడ్డి మాటలు విని ఈ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు మాట తప్పింది జాలక ఇంకా రైతులను అవమానపరుస్తారా? రైతు బంధు ఇవ్వమంటేనేమో ఒక మంత్రి గారేమో చెప్పుతో కొట్టా అంటాడు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ ఎండిపోయిన పంటలకు తక్షణమే 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తడిసిన వడ్లను ఇవాళ కూడా జైరాబాద్ లో వర్షం పడ్డది, దుబ్బాకల వర్షం పడ్డది, రాష్ట్రం మొత్తం కూడా వర్షాలు పడి చాలా చోట్ల మక్కలు, సన్ఫ్లవరు, వడ్లు పంటలన్నీ కూడా తడిచిపోయినాయి. తడిచిన ధాన్యాన్ని కూడా కొని రైతులను కాపాడాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంత మోసం తప్ప ఏమిచ్చింది ఒకటే ఉచిత బస్సులు, అంతా తుస్సే. అది 6 గ్యారెంటీలో లేదు, 420లో 420. ఎలక్షన్లు దగ్గర పడుతున్న
పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలలో ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కిషన్ రెడ్డి సారు మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో మల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. మొన్నటి నుంచి ఒకరి తర్వాత ఒకరు లీడర్లు నామినేషన్స్ వేస్తున్నారు. నిన్న కిషన్ రెడ్డి సార్ నామినేషన్ వేసిండు. అంతేకాదు ఇయ్యాల సుత కిషన్ రెడ్డి సార్ ప్రచారం కోసం అని పోయి జనాలతోని మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు పాలినోర్రి. ఎవరి చేతులు అయితే దేశం భద్రంగా ఉంటుంది, ఎవరి చేతులు అయితే నీతి నిజాయితీగా ఉంటుంది, ఎవరైతే ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేస్తారో ఆలోచించి మనం అందరం ఓటేయాలి. మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఉగ్రవాదం తగ్గింది, తీవ్రవాదం తగ్గింది, రక్తపాతం తగ్గింది, బాంబు పేలుళ్లు తగ్గాయి, మతకలాలు తగ్గాయి, కర్ఫ్యూలు తగ్గాయి, ఆర్డీఎక్స్ పేలుళ్లు తగ్గాయి, AK-47 కనిపించడం లేదు. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు. ఎవరైనా ఇంట్లో ఏదైనా అనారోగ్యానికి గురైతే ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళడం కోసం, ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులలో డబ్బులు లేక ఆస్తులు అమ్మి, అప్పులు తెచ్చి, బంగారం అమ్మి ప్రాణాలు కాపాడుకుంటాం. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, పేదవాళ్ళు ఎవరు కూడా ఆస్తులు అమ్మడానికి వీలేదు, అప్పు చేయడానికి వీలేదు. దురదృష్టవశాత్తు ఎవరైనా ఇంట్లో అనారోగ్యానికి గురైతే ప్రైవేట్ ఆసుపత్రి ఖర్చు అంతా నాదే అని చెప్పి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే విధంగా ఈరోజు ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నారు. పాలిటిక్స్ అంటే పూల పాన్పే కాదు, తొవ్వంతా ముండ్లబాట కూడా ఉంటది. ఎత్తుకుపై ఎత్తు వెయ్యాలి, అవతలని చిత్తు చెయ్యాలి. జిందాబాద్లు కొడితే పొంగిపోవద్దు, డౌన్లు కొడితే కుంగిపోవద్దు. అట్లుంటది మరి రాజకీయాలంటే. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల నడిమితల పోటీగా మాటలు పెరుగుతున్నాయి. వాళ్ళ నడిమితలకి అట్లా మాటలు పెరుగుతుంటే కొన్ని దిక్కుల పార్టీల లీడర్లకు అవమానాలు సుత జరుగుతున్నాయి. అప్పుడు ఎప్పుడో మన చిరంజీవి సార్ పార్టీ పెట్టినప్పుడు కోడిగుడ్లతో నెత్తిలో కొడితే అట్టెంకల విజయసాయి రెడ్డి సార్ భోజనాలు పెట్టిస్తాం జరసేపు మాట్లాడేదా కాకురన్న సుత జనాలు వినకపాయే. అట్లుంటది మరి జనాల కోపం వస్తే. అచ్చు గట్లనే అయిందో జగనాల్ సార్ కి సుత. ముచ్చట ఏంటంటే సార్ బస్సు యాత్రలు ఊకుట సూరంపల్లె మన ఊరు దగ్గర ఒకసారి బస్సు ఆపిండంట. అయితే సార్ బస్సు ఆపింది చూసినాక దగ్గరలో ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ పోరగాళ్ళు అందరూ జగనాల్ సార్ కి వినిపించాలని గట్టిగా బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అని గట్టిగా ఒర్లుకుంటూ ఒక అరుసుడు కాదంట పవన్ కళ్యాణ్ సీఎం అని మస్తు జోరుగా అన్నారట. అయితే ఇది చూసిన పోలీస్ అన్నలు ఆపుదామని మస్తు తిప్పలు పడ్డారంట. కానీ పోలీస్ అన్నలతో అస్సలు వాళ్ళ వల్ల కాలేదంట. ఈ జరిగేవాని చూస్తే జగనాల్ సార్ మీద వాళ్ళు ఎంత గరం మీద ఉన్నారో తెలుస్తుంది. చూడాలిగా ఈసారి పంకపాటి ఉంటుందో లేకపోతే ఊడిపోతుందో అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి రాజకీయ నాయకుల ప్రచారాలు మామూలుగా ఉండవుల్లా. ఎట్లయినా సరే గెలవాలని చిత్ర విచిత్రంగా ప్రచారాలు చేసి జనాల నుండి ఓట్లు దండుకోవాలని చూస్తూ ఉంటారు. అగో అచ్చుగట్లనే జరిగింది ఇక్కడ. అదేందో మీరే చూడుండ్రి. అదేందో తెలియదు కానీ రాజకీయ నాయకులకు ఓట్లు దగ్గర పడంగానే జనాలు మస్తు యాదికొస్తారు. అప్పటి వరకు కనీసం ముఖం చూడని లీడర్లు అందరూ పేర్లు పెట్టి పిన్ని బాబాయ్ అని వరుసలు పెట్టి మరీ పిలుస్తారు. ఎట్లయినా సరే ఎలక్షన్లు గెలవాలని ప్రచారం సుత కొత్త ఐడియాలతో మస్తు విచిత్రంగా చేస్తారు. అవి అచ్చు గట్లనే చేసిరు మహారాష్ట్రలో. ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే మహారాష్ట్ర సోలాపూర్ లో ఇండియా కూటమి లీడర్లు మస్తు జోరుగా ప్రచారం చేసిర్రు. ప్రచారం చేసుడు కూడా అట్లా కాదోళ్ళ. మహారాష్ట్రలో సినిమా హీరో షారుఖ్ ఖాన్ సార్ కి మస్తు మంది అభిమానులు ఉన్నారని చెప్పి ఇక సార్ను తీసుకొస్తే ఓట్లు చింతకాయలు రాలినట్లే రాలుతాయి అనుకున్నారేమో. ఇక కూటమి లీడర్లు అందరు కలిసి ఒక డమ్మీ షారుఖ్ ఖాన్ సార్ ని పట్టుకొచ్చి జోరుగా ప్రచారం చేసిర్రు. ఇక డమ్మీ షారుఖ్ ఖాన్ సార్ ని చూస్తానికి జనాలు సుత బాగానే వచ్చిర్రు. చూడాలి మరి కూటమి లీడర్ల ఐడియా వర్కౌట్ అవుతుందో లేకుంటే వాళ్ళ డమ్మీ షారుఖ్ ఖాన్ పట్టుకొచ్చినట్టు అది కూడా డమ్మీ అవుతుందో అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. ఇప్పుడు డమ్మీ షారుఖ్ ఖాన్ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది.
ఆంధ్రాల రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంటుల్లా ఓ దిక్కు జగనాల సారు బస్సు యాత్రను షురూ చేసి జనాల మధ్య తిరుగుతూ ప్రచారం చేస్తుంటే ఇంకో దిక్కు సైకిల్ గుర్తు పార్టీ లీడర్ గిలాస గుర్తు పార్టీ లీడర్ పవనాల సారు ఇద్దరు కలిసి జంటగా ప్రచారం చేసుకుంటా జగనాల సారుని గట్టిగానే దుమ్ము దులుపుతున్నారు. ఒకసారి మీరే చూడండి చంద్రాల సారు ముచ్చట్లు. పవనాల చంద్రాల సార్ మాటలు చూస్తుంటే ఈసారి అధికారం పక్కానే అనిపిస్తుంది. అటు చంద్రాల సార్ ఇటు పవనాల సార్ ఎప్పటికీ జనాల నడిమితలు తిరుగుట జోర్దారుగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ సుత ఇద్దరు జగనాల సార్ పొట్టు గారుచుకున్నారు. ఒకసారి మీరు సుత ఇన్నూరు రోజుల ముచ్చట్లు. ఇంకో పక్క పరిశ్రమలు తీసుకొస్తా. తెలుగుదేశంగా ఉంటే కియా మోటార్స్ లాంటి పరిశ్రమలు ఎతుక్కుంటా మన దగ్గరకు వచ్చేటివి. దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండాలంటే పారిపోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ మన పిల్లల భవిష్యత్తుకి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా. ఇక్కడి నుంచి అక్కడికి పనిచేయచ్చు. మీకు కావలసిన నైపుణ్యం కోసం ఇక్కడనే రాయదుర్గలోనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా. స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ గణన కూడా చేస్తా. అది కూడా చేస్తే మీ నాయకత్వం పెంచాలంటే అవకాశాలు ఎక్కడున్నాయో అవన్నీ చెప్పి దానికి అనుకూలమైన స్కిల్స్ అని డెవలప్ చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతే రాజుగా అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తాం. ఇంకో పక్క రైతుకు ఒకటే హామీ ఇస్తున్నా. గిట్టుబాటు ధర వస్తుంది. ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. మళ్లీ బిందు సేద్యం తుంపర్ల సేద్యం తీసుకొచ్చే బాధ్యత మాది. 90% సబ్సిడీ ఇస్తాం. అగో మా తమ్ముడు మాలో కొత్త ముచ్చట పట్టుకొని వచ్చిండులా. ఇవాళ మా తమ్ముడు బట్టిసారి ముచ్చటేందో పట్టుకొని వచ్చిండట. ఓసారి గదేందో చూద్దాం. ఓ తమ్మి గా ముచ్చటేందో ఒకసారి చెప్పు. అగో కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ ఉండే కదా, ఇంకా సార్ ఏందో ముచ్చట మాట్లాడతాడట. మరి ఇందాం ఒకసారి ఏం సార్ గా ముచ్చట? రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. ఏం తెలియాలి సార్ జనాలందరికీ? నిజంగా మీరు 7,000 కోట్లు అట్లా బ్యాలెన్స్ ఉంచి ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా ఆర్బీఐ. అవును సారు, ఆర్బీఐ కదా. నేను ఆర్బీఐ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాను. ఎందుకు ఆర్బీఐ స్టేట్మెంట్ తీసుకొచ్చిర్రు? దాంతో మీకేం పని? ఉదాహరణకి మేము ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖు నాడు. అవును సారు, డిసెంబర్ 7. అయితే బ్యాంకులో మీరు ఉంచినటువంటి 7,000 కోట్లను మిగతా ఖజానా కాకుండా లేకుండా మైనస్ లో 3,960 కోట్లలో మీరు మాకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పారు. పెద్ద సమస్య వచ్చి పడిందే దేవుడా. అంటే ఇంకా మనం అప్పులనే ఉన్నాం సారు. మరి మిగిలిన పైసలు ఎటుపోయినట్టు? మరి మీరు చెప్పినట్టు ఆ 7,000 కోట్లు మీరు తిన్నారా? నిజంగా మీరు 7,000 కోట్లు రైతు బంధుకి ఇవ్వటం కోసం దాచిపెట్టి ఉండుంటే ఎందుకు సారు వాళ్ళు ఆ 7,000 కోట్లు దాచిపెట్టలేదంటారా? మరి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు, మేము ఎవరికి ఇవ్వలేకపోయాం అని చెప్పారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు? ఎక్కడి పోయినా అంటారు సార్? మరి 7,000 కోట్లు ఎవరు అకౌంట్లోకి పోయినట్టు, ఎవరి దగ్గర ఉన్నట్టు? ఏమో సారు, మరి ఆ పైసలు ఎటు పోయినాయో ఎవరు తిన్నారో మరి. ఇది వాస్తవ పరిస్థితి. ఇలా ఉంటే ఈ వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చుతూ మేము 7,000 కోట్లు ఉంచాం, చాలా బ్యాలెన్స్ ఇచ్చామని చెప్తా ఉన్నాం. ఇక గివుల్లా ఇంకా బట్టి సార్ చెప్పే 7,000 కోట్ల రూపాయల ముచ్చట. ఇక మరి 7,000 కోట్ల రూపాయలు ఎవరు తిన్నారో, ఎటు పోయినాయో, ఎవరి అకౌంట్లో పోయినాయో ఇక మనకైతే తెలియదు, కానీ ఇక వాళ్ళకే తెలవాలి మరి. ఇగో గివ్వుల్లో ఇలాంటి ముచ్చట్లు మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.